అమరావతిలోని ఏపీ సెక్రటేరియట్ భవనాలను జగన్ సర్కార్ తాకట్టు పెట్టడంపై మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సీఎం జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ వైఖరిని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ చంద్రబాబు ఆదివారం ట్వీట్ చేశారు. ఏపీకి గుండెకాయ లాంటి సచివాలయాన్ని తాకట్టు పెడతారా అంటూ ధ్వజమెత్తారు. ఈ చర్య రాష్ట్రానికి అవమానకరం, చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 12.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిన సీఎం జగన్ ఇప్పుడు సెక్రటేరియట్ తాకట్టు పెట్టారని తెలిసి షాక్కి గురైనట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సీఎం జగన్ తీరు చూసి ఆర్థికవేత్తలు తలబాదుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సెక్రటేరియట్ భవనాలను తొలుత ఐసీఐసీఐ బ్యాంకులో తనఖా పెట్టేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నించినట్లు సమాచారం. వారు మార్ట్గేజ్కి ఒప్పుకోకపోవడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంకును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశ్రయించింది. సెక్రటేరియట్ భవనాల మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్ చేస్తే రుణం మంజూరు చేస్తామని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో జగన్ సర్కార్ గుట్టుచప్పుడు కాకుండా సెక్రటేరియట్లోని 5 భవనాలను హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు తనఖా రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలిసింది. బ్యాంకు నుంచి మొత్తం 370 కోట్ల రూపాయల రుణాన్ని ఏపీ ప్రభుత్వం పొందినట్టు వెల్లడించింది. ప్రజల ఆస్తులు, సంపద తాకట్టు పెట్టి జగన్ సర్కార్ అప్పులు తేవడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఏపీ లిక్కర్ వ్యాపారాన్ని తనఖా పెట్టి 48,000 కోట్ల రూపాయలు అప్పు తేవడం సంచలనం సృష్టించింది. వైజాగ్లో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, భూములు, కాలేజీలు తాకట్టు పెట్టి ఏపీఎస్డీసీ ద్వారా 25,000 కోట్ల అప్పులు తెచ్చారు. రోడ్లు, భవనాల శాఖ ఆస్తులు తనఖా పెట్టి 7,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు ఆ కోవలోకే సెక్రటేరియట్ భవనాలు చేరాయి.